పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అనేసరికి వాళ్ళు కోర్టుకు వెళ్లారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలించేస్తే అది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే పబ్లిక్కి బియ్యం ఇవ్వకుండా తీసుకెళ్లి అమ్ముకుంటే అది తప్పు. కానీ పబ్లిక్కి ఇచ్చాక వాళ్లే అమ్ముకుని ఆ బియ్యాన్ని తరలిస్తే ఎవరమేం చేయలేం. ఇప్పుడు ఈ విషయం మీద ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీసింది. ఇది విదేశాంగ సంబంధాలు, దౌత్య సంబంధాలు, వీటికి సంబంధించిన అంశం. అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించి పెద్ద దెబ్బ ఇది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు పెద్ద ఎత్తున రేషన్ తరలించడం మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమగ్ర నివేదిక తీసుకుంది. కాకినాడ, విశాఖపట్నంతో పాటు వివిధ పోర్టుల నుంచి ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యం ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేసిందా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తోందా, పాత్రదారులు, సూత్రధారులు ఎవరు అన్న అంశంపై వివరణ పంపాలని ఆదేశించినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి అక్కడ రేషన్ బియ్యం తరలింపు వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర పౌర సమాచార అధికారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. అక్రమ రవాణా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు కూడా అందులో వివరించారు. అయితే తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు రక్షణ ఆంధ్రప్రదేశ్లోని పోర్టులకు వస్తున్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది. కాకినాడ, విశాఖపట్నం పోర్టులో తనిఖీలు నిర్వహించగా ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారుల ప్రమేయం ఉందనే విషయం తెలిసింది. రాజకీయ నేతలతో సంబంధాల కారణంగా విదేశాలకు పెద్ద ఎత్తున రేషన్ బియ్యం తరలిపోతున్నట్టు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో ఏటా 12,800 కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని 1.48 కోట్ల కార్డుదారులకు అందిస్తున్నారు. వీటిలో ఎక్కువ శాతం రేషన్ మాఫియా కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో మొదలైన రేషన్ మాఫియా ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ఏటా 9,000 కోట్ల, 10,000 కోట్ల బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే కుంభకోణంలో పూర్తి వివరాలు బయటకొస్తేనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా జరుగుతూ ఉంటే రాబోయే రోజుల్లో కేంద్రం రేషన్ని తగ్గించే పరిస్థితికి వచ్చేస్తుంది. ఇప్పటికే మనకి 1,40,00,000 కార్డులుంటే 55 లక్షల మందికే రేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రేషన్ మాఫియా బయటపడింది. రాబోయే రోజుల్లో రేషన్ని ఇంకా తగ్గించేసి 30 లక్షల మందికే సరిపడా ఇస్తారు. అప్పుడు ఇక్కడ ప్రజలు ఊరుకోరు. రేషన్ బియ్యం విషయంలో ఎప్పుడూ ప్రజల్ని మోసం చేయకుండా ఉండడమే బెటర్. లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందులో 10 రకాల లొసుగులు ఉన్నాయి. రేషన్ డీలర్, రేషన్ వెహికల్ వాళ్లపైన మళ్లీ బ్రోకర్, అతనిపైన వ్యాపారస్తులు, అతనిపైన ఎక్స్పోర్టర్. ఇక్కడ ఇంత ప్రాసెస్లో అందరూ ప్రజలను మర్చిపోతున్నారు. వాళ్లకు తినే బియ్యం కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడితే రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఇరుకున పడే అవకాశం ఉంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.